సో హే గైస్, అందరికీ నేనైతే మస్తున్నా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఇంటి దగ్గర పండగ అని చెప్పి. సో దానికోసమని మేము ఇప్పుడు అంతా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా చిన్ని ఫ్యామిలీ అంతా కూడా తీసుకొని వెళ్తున్నాం. సో ఇదే ఆ గుడి అనమాట, కొండ పైన ఉంటుంది. మా ఏరియాలో ఉన్న చాలా మంది ఈ టెంపుల్కి అయితే విజిట్ అవుతూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ నేను ఈ పండగ మాత్రం అస్సలు మిస్ అవ్వను. చాలా అంటే చాలా గ్రాండ్గా చాలా బాగా చేస్తారు. ఇంక ఈవినింగ్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు, ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు. సో అది కూడా నేను ఫర్దర్ బ్లాగ్స్లో మీకు పెడతాను. సో ఇంకా అలా గుళ్ళోకి కూడా వెళ్ళిపోయాం మేము. తల్లిని చూస్తే నా 2 కళ్ళు సరిపోలేదు అస్సలు, అంత అంటే అంత బాగుంది. నాకైతే భలే హ్యాపీనెస్ వచ్చింది తల్లిని చూడగానే. ఇంకా అలా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. దిష్టికి మా అమ్మ నాకు నిమ్మకాయ ఇచ్చింది, అంత అందంగా రెడీ అయింది కాబట్టి. సో నేను ఎలాగన్నా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా మా తమ్ముళ్ళందరికీ నేను వీడియో తీస్తున్నానని చెప్పి కెమెరాకి హాయ్ చెప్పడం నవ్వడం అలాంటివి చేస్తున్నారు. ఇంకా ప్రసాదాలు తినేసి మేము కూడా కొంచెం కూర్చోాలని చెప్పి ప్రశాంతంగా గుళ్ళో కూర్చున్నాము. అవును, మీదే ఏరియా కింద కామెంట్ చేసి అయితే చెప్పండి, ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియాలి కాబట్టి. ఇంకొంచెంసేపు ముచ్చట్లేసాక కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. సో దారిలో సమ్మర్ కాబట్టి చాలా మంది లస్సీస్ మజ్జిగలు అవి కూడా ఇస్తున్నారనమాట. ఇంకా అవి తీసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా కిందన చూస్తే భజనలు అవి స్టార్ట్ అయ్యాయి, పోటాపోటీగా భజనలు అయితే చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్కి స్టేజెస్ అవి కూడా ప్రిపేర్ చేసేసారు ఇప్పటి నుంచే. నైట్కి మామూలుగా ఉండదు, మా ఏరియా అంతా మెరిసిపోద్ది ఒక లెక్కల్లో. ఇంకా నేను కూడా తినేసి ఒక స్లీప్ వేద్దామని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని న్యాప్కి రెడీ అయిపోయాను. నేను స్లీప్ వేసి లేసేటప్పటికి ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోయింది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గైస్.